హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లి వ్లాగ్స్. నేను సిజువన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికి ముందుగానే నేను ఇగోండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. 2 ఎగ్స్ బ్రేక్ చేసి అందులోనే కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి పక్కన పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్, క్యాబేజ్, చిల్లీస్, క్యాప్సికమ్, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులోనే మనం ఎగ్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా గార్లిక్, తర్వాత ఏంటది జింజర్, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ క్యాబేజ్, క్యాప్సికమ్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక అందులోనే మనకి ఈ వెజిటేబుల్స్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే సీజన్ కదా, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఎగ్ వేసుకున్న మీ ఇష్టం, ఎగ్ వితౌట్ ఎగ్ అయినా చేసుకోవచ్చు. విత్ ఎగ్ ఆర్ వితౌట్ ఎగ్. వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోండి. నేనైతే నార్మల్ రైస్ యాడ్ చేసుకుంటాను, మీరు బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ వెనిగర్, తర్వాత ఇదిగోండి సెజ్వాన్ సాస్ వేసుకుంటాను. నెక్స్ట్ ఇది సోయా సాసు, మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సెజ్వాన్ ఫ్రైడ్ రైస్కి సెజ్వాన్ సాసు. ఈ సాస్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. నేనైతే రైస్ ఎక్కువ కాబట్టి 3 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం స్పైసీగా తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి. అందులోనే మనం పెప్పర్, నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. పెప్పర్, గరం మసాలా మాత్రం మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేసుకోండి. నాదైతే క్లిప్ మిస్ అయింది. మంచిగా రైస్ చిటపటలాడేటట్టు కలుపుకొని, అది చిటపటలాడాలి రైస్, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టు. మనం ముందుగా ఫ్రై చేసిన రైస్కి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. రైస్ చిటపటమనాలి అన్న తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కన్నా మన ఇంట్లోనే టేస్టీగా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి నాకు.